అందరు బిగ్గరగా చెప్పండి ఆమెనని. ఆమెన్. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా, చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యం చేత సరిచేయబడట్లా. వాక్యం వినటం వరకు మాత్రమే అయితే ఈ రాత్రి ఇలాంటి సభలో అవసరం లేదు. వాక్యం విన్న తర్వాత వాక్యమును బట్టి వాక్యాన్ని మనకి తెలియపరుస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మన జీవితాలు సరి చేసుకుంటే అది ఎంతో మంచిది. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, అందరికన్నా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఈ వచనంలో మనకు కనిపించే శ్రేష్టమైన మాట. రెండవది, ఈ వచనంలో ఉన్న మరి ప్రాముఖ్యమైన వ్యక్తి సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. ఆయన గురించి ఈ రాత్రి కొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత మరొక వ్యక్తి గురించి కూడా రాయబడతా వచ్చింది. ఆమె దక్షిణ దేశపు రాణి అని రాయబడింది. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా, మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ రాత్రి సందేశాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితం మన ఇష్టం అని చాలా రకాలుగా భావిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో సొలొమోను అత్యంత గొప్పవాడు. సొలొమోను జ్ఞానము ఈ భూమి మీద ఎవరికి ఇవ్వబడలా. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడు అని దేవుని వాక్యం బోధించబడతా ఉంది. చాలా అద్భుతాలు సొలొమోను ద్వారా, సొలొమోను జీవితంలో సొలొమోను చేశాడు, దేవుడు చేయించాడు. కానీ ఒక విచారకరమైన సంఘటన ఏంటి అనంటే, సొలొమోను లోకములో పతనమైపోయాడు. సొలొమోను లోకముతో కలిసిపోయాడు. ఎంతోమందికి దేవుని గొప్పతనాన్ని తెలియజేసిన సొలొమోను జీవితం ఏమైపోయింది అనంటే, ఆయనను ఒక దినాన ఇలాగ మనందరి ముందు నిలబెట్టి నువ్వెంత దుర్మార్గుడువో అని విమర్శించే ఒక స్త్రీ, ఒక దేశపు రాణి ఉంది అన్న సత్యం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మన జీవితం ముగించబడినా ఆ తర్వాత విమర్శ దినం ఒకటి రాబోతుంది. విమర్శ దినాన సొలొమోనును బాగా ఎరిగినామా, సొలొమోను గురించి పూర్తిగా తనిఖీ చేసినామా, సొలొమోను జీవితాన్ని దగ్గరగా ఉండి చూచినామా, సొలొమోను జీవితాన్ని ఇన్స్పెక్షన్ చేసినామా, ఏమని నేరస్థాపన చేయబోతుందో ఇక్కడ ఉన్న మనమంతా. నేను ఒకవేళ సంఘ కాపురినైతే సంఘ కాపురి బ్రతుకు సంఘస్థుల ఎదుట, సంఘస్థుల బతుకుని సంఘ కాపురి ఎదుట, ఒకవేళ మేము పాస్టర్స్గా నాయకత్వం వహిస్తుంటే నా జీవితం అంతా ఒక దినాన మీ అందరి ముందు, మీ జీవితాలన్నీ ఒక దినాన మనందరి ముందు దేవుడు బట్టబయలు చేసే రోజు వస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. 42వ వచనం ఇప్పుడు చదవండి జాగ్రత్తగా. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో, అది సొలొమోను తరము వారితో కాదు, అది ఈ తరము వారితో నిలవబడి, ఎవరి పక్షాన నిలవబడి, ఈ తరము వారితో నిలబడి ఎవరి గురించి నేరస్థాపన చేయబోతుంది అనంటే, సొలొమోను మీద ఒక రోజున విమర్శ చేయబడే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలు చాలా అద్భుతంగా ప్రారంభించబడతాయి, కానీ ఆ జీవితాలు దేవుని కొరకే ఉన్నాయా అనంటే కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఇలా విమర్శ దినాన విమర్శించబడటానికి సొలొమోను ఎందుకు అవకాశాలు ఇచ్చాడో, ఎందుకు సొలొమోను జీవితం అలాగా ముగించబడిందో కొన్ని కారణాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాండి. సొలొమోనుకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. ఆయనకి చాలా టైటిల్స్ ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులను బట్టి కూడా ప్రభువుని మనం, సొలొమోనుని బట్టి ప్రభువుని స్తుతించవచ్చు. సొలొమోనుకున్న విశిష్టమైన లక్షణాలు దేవుని వాక్యంలో చాలా రాయబడ్డాయి. అయితే వీటిలన్నిటినీ కొంచెం
సమయానుకూలంగా మీకు జ్ఞాపకం చేసి మనం హెచ్చరింపబడిన వారమై సరిచేయబడిన వారమై ఈ స్థలం నుండి రాత్రి మనం వెళ్ళాలి. సొలొమోను 3 పుస్తకాలు రాశారు. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మొదటిది ఆయన సామెతల గ్రంథం రాశారు, ఆ తర్వాత ప్రసంగి రాశారు, చివరగా పరమగీతములు దేవుని వాక్యంలో అవి ఆర్డర్లో పరిశుద్ధ గ్రంథంలో క్రమంలో అవి పొందుపరచబడ్డాయి. సొలొమోను జీవితాన్ని 3 భాగాలుగా మనం విభజన చేసి దేవుని వాక్యాన్ని విందండి. మొదటిది సొలొమోను జీవితంలో బాల్య దినాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. త్వరగా దేవుని మాటలు వినండి. చదవగలిగేవారు నాతో పాటుగా చదవగలిగితే స్పీడ్గా చదవండి, లేదంటే నేనే చక్కగా చదువుతా. బైబిల్ తీసి మాత్రం చూడండి, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో ఆయన జీవితాన్ని 3 ప్రాముఖ్యమైన హెడ్డింగ్స్ కింద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. ఆయన బాల్య దినాలు ఎలా ఉన్నాయి అని దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే రాజులు మొదటి గ్రంథంలోనికి రండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోనికి జాగ్రత్తగా చూడండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఇలా రాయబడింది. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులు నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను. ఆగండి, నేను బాలుడను. నేను ఎవరిని చెప్పండి? ఆయన చెప్తున్న ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది సొలొమోను యొక్క బాల్య దినముల గురించి చెప్పబడుతున్న మాట. నేను బాలుడును, నువ్వు రాజుగా చేశావు. ఈ రాజ్యాన్ని అంతటినీ పరిపాలించడానికి, ఈ ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం లేదు అని 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే కొన్ని మాటలు ఇలాగ రాయబడతా వచ్చినాయి. 9వ వచనం చదువుతున్నాం. ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఈ మనవి చేసినట్లుగా మనకి తెలుసు. ఆ తర్వాత ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఏంటి అని అంటే, దేవుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకమునిచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన అడగకుండానే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, కీర్తి ప్రతిష్టలను ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన ఇంత పెద్దదైన ఈ రాజ్యానికి నేను న్యాయం తీర్చాలి అని ఒక న్యాయాధిపతిగా కూడా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. చాలామందికి న్యాయం తీర్చిన ఆయన ఈరోజు న్యాయ విమర్శలో నిలబడిన తర్వాత ఓడిపోయిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చాలామందికి న్యాయం తీర్చవచ్చు, చాలామందికి మనం జ్ఞానం బోధించవచ్చు, చాలామందికి మనము గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. కానీ ఎట్ ద ఎండింగ్ మన ముగింపు వచ్చేసరికి మన జీవితం ఎక్కడ నిలవబడుతుందో, ఎవరు నేరస్థాపన చేయటానికి అవకాశాన్ని ఇచ్చామో ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. ఇక్కడ బాల్యం గురించి ఆలోచన చేసేటప్పుడు 3 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటిది, ఆయన బాలుడు బాల్యదశలో దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనాపరుడు అని చెప్పొచ్చు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన ప్రజలందరికీ చెప్పిన మాట, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకొనుము. అలాగే బాల్య దినాల్లోనే దేవుణ్ణి స్మరించిన వాడు, ప్రార్థన చేసిన వాడు, బాల్య దినముల్లోనే దేవుని యొక్క జ్ఞానమును ఆయన సంపాదించుకున్నవాడు, బాల్య దినముల్లోనే రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన అంగులన్నిటినీ సంపాదించుకున్నవాడు. ప్రార్థనా జీవితం ఉంది, పరిపాలనా జీవితం ఉంది, జ్ఞానవంతమైన జీవితం కూడా ఆయన బాల్యములోనే సంపాదించుకున్నాడు అని చెప్పడానికి ఎక్కడా సంకోచించాల్సిన విషయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే బాల్యం అంతా భక్తిగా ఉంది. బాల్యం అంతా ఎలా ఉంది చెప్పండి? చాలా భక్తిగా, చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా పరిశుద్ధంగా ఆయన జీవితం మనకి కనిపిస్తూ ఉంది. కొంచెం బాల్యం నుండి వయసు పెరిగింది, యవనస్తుడయ్యాడు, నడి వయసు వచ్చింది. నడి వయసు వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తే 2వ భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. బాల్యదశ ఏంటో మీకు జ్ఞాపకం చేశాం. అది చాలా ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధంగానే మనకు కనిపిస్తూ ఉంది. 2వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యవన కాలంలో, నడి వయసులో ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. యవన కాలం అంతా చక్కగా దేవునికి అనుకూలంగానే మనకు కనిపిస్తూ ఉండు. యవన కాలంలో కూడా కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే
యవన కాలంలో ఉన్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇదే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఈయన నడి వయసులో యవన కాలంలో ఉండి ఆయన చేసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాండి. 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలను రచించను. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో సామెతలు చెప్పిన వాడుగా, 3000 పైచిలకు సామెతలు చెప్పిన వాడుగా, 1005 కీర్తనలు రాసిన వాడుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన నడి వయసులో కానీ బాల్య దశలో కానీ దేవుని మీద చాలా సంకీర్తనలు రాశాడు. దేవుని గురించిన సామెతలు ఎన్నో మనకి సామెతల గ్రంథంలోనే 31 అధ్యాయాల్లో అనేక సామెతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా 3000 సామెతలు రాసినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథంలో మధ్య వయసులో యవన ప్రాయంలో ఆయన చేసిన మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, చాలండి. ఆయన ఇంకా యవన కాలంలో చేసిన గొప్ప కార్యాల్లో మరొక కార్యం ఏంటి అనంటే దేవుని మందిరాన్ని కట్టించాడు. చాలా అద్భుతంగా దేవుని మందిరాన్ని కట్టించాడు. ఇంకెవడు దేవుని మందిరాన్ని అలా కట్టించడానికి అర్హత కలిగిన వాడు కానీ జ్ఞానం కలిగిన వాడు కానీ ఎవరు కనిపించరు. అంత అద్భుతంగా, అంత యోగ్యంగా దేవుని మందిరాన్ని కట్టించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం ఉన్న ఆ పరిశుద్ధ పట్టణాన్ని కూడా, దేవుని పట్టణము అని పిలువబడుతున్న యెరూషలేమును కూడా, ఆ పట్టణాన్ని, ఆ నగరాన్ని కూడా చాలా అద్భుతంగా కట్టించిన వాడు, చాలా ప్లాన్డ్గా కట్టించిన వాడుగా సొలొమోను జీవితం మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటను కూడా జాగ్రత్తగా వినండి. బాల్యంలో చాలా చాలా భక్తిగా పరిశుద్ధంగా జీవించిన వాడు, ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. యవన కాలం వచ్చేసరికి మంచి రచనలు చేశాడు, మంచి పాటలు పాడాడు, మంచి సంకీర్తనలు, సామెతలు చాలా జాగ్రత్తగా ప్రజలందరికీ చెప్తూ వచ్చాడు. మందిరాన్ని కట్టించాడు. ఇంకా చెప్పాలంటే మంచి పట్టణాన్ని కూడా, నగరాన్ని కూడా ఆయన కట్టించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. యవన కాలం కూడా చాలా అద్భుతంగానే, నడి వయసు కూడా చాలా అద్భుతంగానే దేవునికి ప్రీతికరంగానే కనిపిస్తూ ఉంది. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిది బాల్యం అయిపోయింది, రెండవది నడి వయసు అయిపోయింది, మధ్య వయసు అయిపోయింది. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే వృద్ధాప్యంలోనికి వచ్చాడు. దేవుడు జ్ఞానమును గురించి నాకు వివేకం కావాలి అని ప్రార్థన చేస్తే సొలొమోనుకు దీర్ఘాయుషువు కూడా ఇచ్చినట్లుగా, అనేక సంవత్సరాలు బ్రతుకున్నట్లుగా దీర్ఘాయుషమంతుడిగా కూడా దేవుడు దీవించాడు. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన గురించి ఒక మాట మనం ఆలోచన చేద్దండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయానికి రండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట, ఆ అధ్యాయం మొత్తం ఈ రాత్రి మనం ఆలోచన చేయాల్సిన అధ్యాయం. అందులో నుండి 4వ వచనం నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. వృద్ధాప్యముకు వచ్చేసరికి ఏమైందంటే చెప్పండి, సొలొమోను జీవితం ఏమైపోయింది? జాగ్రత్తగా వింటున్నారు కదా ఈ రాత్రికాల సమయంలో. భార్యలను చేసుకునటం బట్టి, అనేక మంది పరస్త్రీలను చేసుకునటం బట్టి వాళ్ళు దేవుని వైపు ఉన్న హృదయాన్ని త్రిప్పివేయగా, అతడు అన్య దేవతల వైపున తమ హృదయాన్ని త్రిప్పబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. చివరికి ఆయన ముగింపు, ఆయన జీవితం ముగింపు సరికి వచ్చేసరికి ఆయన జీవితం పరిశుద్ధంగా లేదు, ప్రార్థనాపూర్వకంగా లేదు, దేవునికి ప్రీతికరంగా లేదు, దేవునికి ప్రతికూలంగా మారిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే జీవితం బాగా ప్రారంభించబడింది, కానీ జీవితాన్ని ముగించే టైంకి సొలొమోను జీవితము దేవునికి ప్రతికూలంగా, దేవునికి ఇష్టం లేకుండా అయిపోయింది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాస జీవితం, అది సేవకుని జీవితమే కానీ, ఒకవేళ అది విశ్వాస జీవితమే కానీ, ఒక సర్వసాధారణమైన ఒక వ్యక్తి జీవితం ప్రారంభంలో చాలా బాగుంటుంది. దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో చాలా అద్భుతంగా ఉంటా ఉంది. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రారంభ దినాల్లో ప్రార్థన ఎక్కువ చేసాం, వాక్యం బాగా చదివాం, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఆరాధన అంటే అక్కడ పాల్గొన్నాం. దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాల మీద పడతా ఉన్నాయి, అనుభవం పెరగవలసింది. మాటల్లో చెప్పాలనంటే
బాల్యం నుండి వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడవలసిన జీవితం రావాలి. మనం తొలి దినాల్లో విశ్వాసంలో చాలా చిన్నవారుగా కనిపించవచ్చు. విశ్వాసంలో తడబడటానికి అవకాశం ఉంది. విశ్వాసంలో అటు ఇటు పరిగెత్తడానికి అవకాశం ఉంది. కానీ విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దిగా, అనుభవం వస్తున్న కొద్దిగా, అనుభవం పెరుగుతున్న కొద్దిగా దేవునికి దగ్గరగా ఉండవలసిన వారం సొలొమోను లాగానే దేవునికి దూరం అయిపోతున్నాం అన్న విషయాలు ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఆయన జీవితాన్ని మూడు మెట్లలో మీకు జ్ఞాపకం చేశాను. బాల్యం బాగుంది, రెండోది చెప్పండి, యవన కాలం చాలా బాగుంది. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి ఆయన ఎంతో అనుభవం ఉండవలసిన వాడు ఏవైపోయాడు అని మనం ఆలోచన చేస్తే దేవునికి ఇష్టడుగా కనిపించట్లేదు. దానిని బట్టి ఈ తరములో ఆ షేబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి ఆయన మీద నేరస్థాపన చేయగలుగుతూ ఉంది. ఈరోజు మన జీవితాలు సరిగా ముగించబడకపోతే మన మీద కూడా మనకు తెలిసిన వాళ్ళు, మనకు అత్యంత ప్రియులు, మనల్ని బాగా పరిశీలన చేసిన వాళ్ళు మన మీద నేరస్థాపన చేయటానికి అవకాశము 100% ఉంది అని ఈ రాత్రి మీకు ప్రకటన చేస్తా ఉన్నా. కొంచెం జాగ్రత్తగానే దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులు కూడా జాగ్రత్తగానే మలుచుకోవాలి. ఏమాత్రము సొలొమోను లాగా ప్రారంభం చాలా బాగుంది కానీ ముగింపు సరిగా లేకపోతే, కొన్నిసార్లు చెప్పటం చాలా ఈజీ. నా మాట ఉన్నారా? ఇక్కడ జాగ్రత్త వింటున్నారా? మనం బోధించటం చాలా సులువు, చెప్పటం చాలా సులువు, కానీ ఆ చెప్పిన దాని ప్రకారం బ్రతకటం మాత్రం చాలా కష్టం. ఆ బ్రతుకుని ఇతరులకు చూపించటం కూడా చాలా కష్టమే అన్న విషయాలు ఈ రాత్రి మనం ఆలోచన చేయొచ్చు. ఈ 3 స్టెప్పులు అన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనకి చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అని ముగ్గురిని 3 వయసుల్లో ఉన్నవారిని అడ్రస్ చేస్తూ యోహాను భక్తుడు కూడా రాయటం మనం చూడొచ్చు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కానీ పైన వచనాల్లో కానీ మనం ఆలోచన చేస్తే చిన్నపిల్లలారా అనేది అది బాల్య దిశ గురించి చెప్తే, రెండవది యవనస్తులారా, ఆ తర్వాత తండ్రులారా అనేది వృద్ధాప్యమును గురించి బోధిస్తా ఉన్నాడు. వాళ్ళు విశ్వాసంలో ఉండవలసిన వారు, ఈ 3 వయసుల రీతిలో ఉండవలసిన వారు. 15-16 వచనాల్లో ఏమని రాయబడిందంటే మరొక 3 మాటలు రాయబడ్డాయి. అదేంటంటే లోకములో ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. ఎవరో ఎక్కడో చోట పడిపోవటానికి అవకాశం ఉంది, నేరస్థాపన చేయటానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వయసు పెరుగుతున్న కొద్దిగా మనము క్రీస్తులో స్థిరపడవలసిన వారం, అనుభవంలో స్థిరపడవలసిన వారం, భక్తిలో స్థిరపడవలసిన వారం, ప్రభు కొరకు చాలా చక్కగా బ్రతకవలసిన వారం. సొలొమోనే ఆయన చెప్పినట్లుగానే కార్య ఆరంభం కన్నా కూడా కార్య అంతము శ్రేష్టము అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. చాలా సందర్భాల్లో మనం ప్రారంభించడం చాలా మంచిగానే ప్రారంభిస్తూ ఉన్నాం, కానీ ముగింపు వచ్చేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అందుకే గల్తీలకు రాసిన పత్రికలో ఆ గల్తీలను కూడా అపోస్తలుడైన పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు ముగిస్తారా? ఈరోజు చాలామంది జీవితాలు, క్రైస్తవ జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది రక్షింపబడిన వారు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాలు ప్రారంభం చాలా బాగుంది, కానీ దాన్ని ముగించే టైంకి మన మీద నేరస్థాపన చేయలేని ఒక జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ మాట మాట్లాడించాడు అనంటే, ప్రభు ఎందుకు సొలొమోను కొన గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే, సొలొమోను జీవితం మీద నేరస్థాపన చేయటానికి అవకాశం ఉంది, కానీ ప్రభువు జీవితం మీద ఈ లోకంలో ఎవడూ నేరస్థాపన చేయలేకపోయాడు. ఎవరైనా నేరస్థాపన చేయగలరా నన్ను బట్టి అని సవాలుతో కూడిన జీవితాన్ని ప్రభు జీవించడానికి అవకాశం ఉంది. ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్త వినండి. సొలొమోను పతనం అయిపోవటానికి నేను 7 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమయం చాలా అయిపోతున్నట్లుంది, జాగ్రత్తగా వినండి. కనీసం ఒక 3-4 విషయాలన్నా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాండి. ఈరోజు చాలా సందర్భాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగిన మనం, ఆత్మీయంగా ఎరిగిన మనం, వాక్యాన్ని బాగా తెలిసిన మనం, అన్ని విషయాల్లో అన్ని అవగాహనలు ఉన్న మనం ఎందుకు పతనమైపోతున్నాం, ఎందుకు పాడైపోతున్నాం, ఎందుకు విమర్శకు లోనవుతా ఉన్నాం, ఎందుకు మనల్ని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అని దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే, సొలొమోను పతనం అవటానికి
అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, జాగ్రత్తగా వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. మొదటిది గర్వము. అందరూ చెప్పండి, ఏంటండి గర్వం? ఈరోజు మానవ జీవితం పతనం అవటానికి మొట్టమొదటి కారణం ఏంటనంటే గర్వం. ఈరోజు గర్వం అనేది చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈయన అన్ని విషయాల్లో ఏది కావాలంటే అది ప్రభు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడే ఇవ్వలేదా? కేవలం జ్ఞానం కావాలి, నాకు విజ్ఞానం కావాలి, వీళ్ళందరినీ విమర్శించడానికి, వీళ్ళందరినీ న్యాయం తీర్చడానికి నాకు తెలివిని వివేచన ఇవ్వు అని ప్రభువుని అడిగితే ప్రభు ఈయనకి అడగకుండానే కావలసిన వాటిలన్నిటిని ఇచ్చాడు. రాజ్యాలు పెరుగుతూ ఉన్నాయి, చాలా విషయాలు ఆయన సంగ్రహిస్తూ ఉన్నాడు. ఎన్నో వాటిల్లో విజయాన్ని పొందినవాడు, మందిరాన్ని కట్టినవాడు, ఇంకా చెప్పాలంటే చాలా రచనలు చేసినవాడు, దేవుని మీద చాలా ప్రేమ కలిగిన వాడు. కానీ ఒక రోజున ఇంత చేశా కదా, ఇంత ఉంది కదా అనేసి లోబడి తగ్గి ఉండవలసిన వాడు చాలా గర్వించినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది స్థిరపడిన తరువాత గర్విస్తూ ఉంటారు. మనం సొలొమోను తర్వాత ఉన్న రాజులందరినీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోధా రాజులే కానీ ఇశ్రాయేలు రాజులే కానీ చాలామంది గర్వముతో వారి జీవితాలు పతనం చేసుకున్నారు. 1-2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. ఇది ఒక దేవుని సేవకుడు, రాజుగా ఉన్నవాడు గురించి చెప్తున్న మాటలు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. చాలండి. అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఎప్పుడు అంట? స్థిరపడిన తరువాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు కావలసిన వాటిలన్నింటినీ సమకూర్చిన తర్వాత, ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత, సొలొమోను రాజ్యం కూడా ఇంకెవరు ఆయనను కదిలించలేరు అన్న తర్వాత, ఇంకెవడు సింహాసనం మీద కూర్చుంటానికి సాహసించట్లేదు, ఇంకెవరు ఏ రాజకుమారులు ఆయనను కదిలించట్లేదు. జ్ఞానములో స్థిరపడ్డాడు, దేవుని మందిరములో కట్టడంలో స్థిరపరచబడ్డాడు. అన్ని విషయాల్లో స్థిరపరచబడిన తర్వాత సొలొమోను జీవితం కూడా ఏమైపోయిందంటే గర్వం వచ్చేసా ఉంది. దేవునికి ప్రతి చోట లోబడి ప్రార్థన చేయవలసిన వాడు అసలు ప్రార్థన చేయటం కాదు కదా, ప్రభువు దగ్గరకు వచ్చి విచారించటం కూడా, ప్రభువు దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేయటం కూడా మర్చిపోవటం మనం చూడవచ్చు. కొంతమందికి ఆధ్యాత్మికంగా కొద్దిగా ఎదిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత చాలా మందికి చాలా రకాలైన గర్వాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా రాత్రి వినండి. మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తా. హిజ్కియా రాజును కూడా మనం ఆలోచన చేస్తే, ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా, ఈయన కూడా ఏమైపోయాడు చెప్పండి? ఈయన కూడా స్థిరపడిన తరువాత మనసున గర్వించినట్లుగా, ఎంతో గొప్ప రాజు, చాలా అద్భుతమైన రాజు, కానీ ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు భయంకరమైన రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇంత శిక్ష రాబోతుంది, ఎందుకు దేవుని కోపం ఇంతగా రగులుకుంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు కొద్దిగా స్థిరపడిన తర్వాత గర్వం ఎక్కువైపోతూ ఉంది. మీరున్నారా ఇక్కడ? చాలామందికి చాలా రకాలైన గర్వాలు. కొంతమంది విశ్వాసులకు కూడా గర్వం, మా భక్తి జీవితం, మా ప్రార్థనా జీవితం చాలా అద్భుతంగా ఉంది అని వాళ్ళకు ఒక గర్వం. కొంచెం పాటలు పాడే అవకాశం ఉంటే పాటలు పాడే వాళ్ళకు కూడా గర్వం. మంచి సేవకుడైతే సేవకుడికి కూడా గర్వం. కొంతమందికి బంధువులు ఉంటే బంధువులను బట్టి గర్వం, మంది మార్బలాన్ని బట్టి గర్వం, కొంతమందికి ఆస్తుపాస్తులను బట్టి గర్వం, కొంతమందికి అందం అభినయాన్ని బట్టి గర్వం, కొంతమందికి లోకంలో చాలా జ్ఞానం ఉందని, విజ్ఞానం ఉందని, తెలివి ఉందని గర్వం, కొంతమందికి విద్య ఉందని, మంచి డిగ్రీలు ఉన్నాయి, మంచి బిరుదులు ఉన్నాయని గర్వం. ఈరోజు మానవ జీవితంలో అసలు సాతాను పడిపోవటానికి కూడా, లూసిఫర్గా దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడిగా పరలోకంలో ఉన్న దూత కూడా పడిపోవటానికి కారణం ఏంటి అనంటే ఈ గర్వమే. ఈరోజు చాలా సందర్భాల్లో మనం బోధించే వారంగా ఉన్నాం కానీ బోధించిన దాని ప్రకారం జీవించే వారంగా లేం. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈయనకి ఇంత గర్వం వచ్చింది కదా, కానీ గర్వమును గురించి ఏం రాసినట్లు ఇంకెవడు రాయాల? సామెతల గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, గర్వము నాశనమునకు ముందు గర్వము నడిచింది, ఇది రాసింది ఎవరు? సొలొమోను. కానీ గర్వమును బాగా స్థిరపడిన తర్వాత దాన్ని మదించి గర్వించి పతనమైపోయిన వాడు కూడా సొలొమోనే అన్న మాటలు
ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యం ఎరగటం గొప్పతనం కాదు, వాక్యాన్ని బోధించటం గొప్పతనం కాదు, వాక్యాన్ని వినటం గొప్పతనం కాదు. కానీ ఈ రోజుల్లో నానా రకాలైన గర్వాలు క్రైస్తవ జీవితాన్ని పతనం చేస్తూ ఉన్నాయి. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఆల్రెడీ ఒక మాటను మనం చెప్పుకున్నాం. 16-18 వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్న మాట చదువుకున్నాం. 29వ అధ్యాయం 23వ వచనంలో ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇన్ని మాటలు చెప్పాడు, ఇన్ని సామెతలు చెప్పాడు, ఇంత వాక్యం చెప్పాడు, కానీ ఈయనకేముంది చెప్పండి? గర్వం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సొలొమోను కన్నా గొప్పవాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే మాట చెప్పాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కడ గర్వం మనకి కనిపించడం కూడా కనిపించదు. ఎంత తగ్గించుకున్నాడు అనంటే 12 మంది శిష్యుల కాళ్ళు కడిగే అంతగా తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందే అంతగా తను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్వరూపంగా ఉన్నవాడు దాసుని స్వరూపాన్ని ధరించే అంతగా తగ్గించుకున్నాడు. పరలోకంలో ఉండవలసిన వాడు పరలోక సింహాసనం మీద ఉండవలసిన వాడు పశువుల తొట్టులో పండుకోబెట్టేంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోవటానికి మొట్టమొదటి కారణం సొలొమోను జీవితంలో నుండి ఆలోచన చేస్తే మొదటిది ఏం చెప్పండి? గర్వము. ఇంకెక్కువ మాటలు నేను జ్ఞాపకం చేయలేను. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. గర్వం వెనక ఏం నడుస్తూ ఉంటుంది అని మనం ఆలోచన చేయటంతోనే అవిధేయత నడుస్తూ ఉంటుంది. రెండవ విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డిజోబీడియన్స్, అవిధేయత. ఈరోజు చాలామందికి గర్వం ఉన్న ప్రతి చోట మనకేం కనిపిస్తుంది అంటే అవిధేయత కనిపిస్తూ ఉంటాం. లోబడటం అనేది మనకు కనిపించదు. ఒకప్పుడు దేవునికి చాలా లోబడిన వాడు, దేవుని ఎదుట చిన్న వయసులో బాల్యంలో ఏమని చదువుకున్నాం మనం చెప్పండి? ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని నాకు జ్ఞానం కావాలి అని ప్రభువుకి లోబడిన వాడు. ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే 3 విషయాలు ఈ రాత్రి ఆయన అవిధేయతలో నుండి మనం ఆలోచన చేద్దండి. నెంబర్ 1, మొదటిది ఆయన ఏ విధంగా అవిధేయతను చూపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ వచనం నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, ఇత్తీయులు. ఎంతమంది? ఎన్ని జనాంగాలు చెప్పండి? 5 జనాంగాలు. మరలా నెంబరింగ్ ఇచ్చుకోండి, జాగ్రత్తగా చూడండి. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తప్పుతూ త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు, ఆజ్ఞాపించున్నాడు. వీళ్లతో ఉండకూడదు అని ప్రభువు చెప్తే సొలొమోను రాజు ఏం చేస్తున్నాడు? వాళ్ళతోనే ఉన్నాడు. ఏది చేయొద్దు అని అంటే దానిని చేయటాన్ని ఏమంటాం చెప్పండి? అవిధేయత అని అంటాం, మాట వినకపోవటం అని అంటాం. ఈ రోజుల్లో చాలామంది కింద వచ్చిన తర్వాత వచ్చిన లైన్ చదివితే, అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనుల్లో అంటే ఆ 5 రకాలైన జనుల్లో నుండి ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ఆలోచన చేద్దాండి. ఈయన జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెంబర్ 1, మొదటిది వ్యక్తిగత జీవితంలో అవిధేయతను చూపిస్తా ఉన్నాడు. డిజోబీడియన్స్ ఇన్ పర్సనల్ లైఫ్. ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అనంటే దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం ఏమని చెప్తా ఉందనంటే ఎవరిని వివాహం చేసుకోవాలో, మీ కుమార్తెలకు కుమారులకు ఎవరిని పెళ్ళిళ్ళకి ఇవ్వాలో, పెళ్ళిళ్ళకి తీసుకోవాలో చాలా స్పష్టంగా ధర్మశాస్త్రము వాళ్ళకి తెలియజేస్తూ ఉంది. ధర్మశాస్త్రముని ఎరిగిన సొలొమోను దానికి విరుద్ధంగా ఏదైతే లోబడాలని చెప్తుండో లోబడటానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట చదువుతున్నా. నిర్గమాకాండం 23వ అధ్యాయం. త్వరగా కొన్ని మాటలు చదివేసి నేను వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తా, జాగ్రత్తగా చూడండి. కొన్ని మాటలు డైరెక్ట్గా చదువుతున్నా. 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఇది వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో ఆయన ఎవరిని వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుందో కొన్ని మాటలు చదువుతున్నా. 15-16 వచనాలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ దేశపు నివాసులతో
నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యం తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచారము చేయుదురేమో. పైన చదవబడిన మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఏ అన్య ప్రజలను, ఏ భయంకరమైన అన్య స్త్రీలను వీరు వివాహం చేసుకోకూడదు, మీ పిల్లలకు వివాహం చేయకూడదు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఇంకొంచెం జాగ్రత్తగా ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ధర్మశాస్త్రంలో నుండి మరొక మాటను మీకు చదువుతున్నాం. 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు ఇలాగ రాయబడి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. చాలు ఈ మాటలన్నీ తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. సొలొమోను వ్యక్తిగత జీవితంలో ఎవరిని చేసుకోవాలో చాలా జాగ్రత్తగా తెలుసు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? నువ్వు నీ జనాంగంలో నుండే వివాహం చేసుకోవాలి, నీ ప్రజల్లో నుండే వివాహం చేసుకోవాలి, ఇశ్రాయేలీలో నుండే వివాహానికి నువ్వు తెచ్చుకోవాలి అని చెప్తా ఉంటే సొలొమోను ఏం చేస్తాను చెప్పండి? సొలొమోను ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆమె చాలనట్లుగా ఎంతమందిని చేసుకున్నాను రాయబడింది చెప్పండి దేవుని వాక్యంలో? మొత్తం 1000 మందిని చేసుకున్నాడు. తర్వాత కూడా ఉంది తల్లి, చూడు జాగ్రత్త చూడు. 700 అంటున్నావు కదా, చదువు మరి ఆ వచనం చదువు. 11వ అధ్యాయం చదువు తల్లి. 11వ అధ్యాయం చదవండి అన్న. ఎన్నో వచనం అది? 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను ఆయన రాజకుమార్తెలైన భార్యలను ఉపపత్నులను కలిగి ఉండిరి. మొత్తం ఎంతమంది? 700 ప్లస్ 300 మంది. నేనంట సొలొమోను భార్యలు మొత్తం కూర్చున్నా కూడా మన మీటింగ్ కన్నా ఎక్కువ మంది ఉంటారు. అంతేనా? మనం తిప్పి కొడితే ఒక 200 మంది ఉన్నాం. సొలొమోను భార్యలను కూర్చోబెడితే ఎంతమంది ఉన్నారు? 1000 మంది. అది గ్రౌండ్ ఒట్టి భార్యలు కూర్చుంటే, ఇంక పిల్లలు కూర్చుంటే ఏం తర్వాత సంగతి మనం ఆలోచన చేస్తే ఎవరిని వద్దనడో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మొదటిది వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో దేవుని ఎదుట అవిధేయతను చూపిస్తూ ఉన్నాడు. అది మొదటి విషయం. ఎవరిని చేసుకోకూడదు అన్నాడో వారినే ఈయనకేమైంది? స్థిరపరచబడ్డాడు. బాల్యం బాగా ఉంది, దేవుడు ఆశీర్వదించిండు, జ్ఞానాన్ని ఇచ్చిండు, ఐశ్వర్యాన్ని ఇచ్చిండు, రాజ్యాన్ని ఇచ్చిండు. ఇంకా కావాలన్నా మొత్తం ఏది కావాలంటే అది సొలొమోనుకి ఇవ్వబడింది. ఇంత తెలిసిన తర్వాత ఒకరినో ఇద్దరినో ముగ్గురునో కాకుండా ఏకంగా ఈ మధ్యకాలంలో సెంచరీ కొడితేనే గొప్ప అనుకుంటున్నాం. ఈయన క్రికెట్లో తెలుసు కదా, డబుల్ సెంచరీ ఇప్పుడు వరకు, త్రిబుల్ సెంచరీ వరకే కొట్టగలిగిండు. బ్రెయిన్ లారా అనేవాడు ఒక్కడే 400 కొట్టగలిగిండు, కానీ ఈయన 1000 కొట్టిండు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మిలీనియం 1000 అనేది కొంచెం జాగ్రత్తగా మనం అంతమంది పేర్లు, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ చావుల రోజులు ఈ గుర్తుపెట్టుకోవటం అంత ఈజీ కాదు. కానీ సొలొమోను కనపడ్డ వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. వద్దు అన్న వాళ్ళని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వ్యక్తిగత జీవితాన్ని బట్టి అవిధేయతను చూపించాడు. రెండోది డిజోబీడియన్స్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. రెండోది జాగ్రత్తగా ఆలోచన చేస్తే వృత్తి జీవితం కూడా ఒకటి ఉంది. ఆయన వృత్తి ఏంటంటే రాజు. ఎవరు చెప్పండి? ఆయన రాజు. రాజుని గురించి కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజు కూడా ఎలా ఉండాలో దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడతా వచ్చింది. 14వ వచనం చూడండి. 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజుగా నియమించునందుకుని అనుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. ఆయన గురించి చెప్తూ 17వ వచనం. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఏమని రాయబడింది? ప్రొఫెషనల్ లైఫ్లో ఏమని రాయబడింది? ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? రాజు అయితే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. కానీ సొలొమోను ఏం చేసిండు? నువ్వెంత, నీ వాక్యం ఎంత, నీ ధర్మశాస్త్రం ఎంత, నేను లోబడను, విధేయత చూపించనన్నట్లుగా 1000 మందిని వివాహం చేసుకునటం
విధేయత చూపించటం, అవిధేయత చూపించటమా? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చెప్పండి. అవిధేయత చూపించటం పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో ఆయన అవిధేయత చూపిస్తా ఉన్నాడు. రెండోది ప్రొఫెషనల్ లైఫ్లో, రాజుగా ఉన్న జీవితంలో కూడా రాజు ఎలా ఉండాలో నియమ నిబంధనలు ఉన్నాయి. సేవకుడు ఎలా ఉండాలో నియమ నిబంధనలు ఉన్నాయి. సేవకుడు కూడా ఎలా ఉంది చెప్పండి? ఒకళ్ళు చేసుకోవాలా, ఇద్దరు చేసుకోవచ్చు అన్న. సేవకులు చెప్పండి, ఏకపత్ని పురుషుడు అని ఉంది. సేవకుడు అంటే ఎంతమంది ఉండాలి? ఒక భార్య ఉండాలి. ఒకవేళ సేవకుడు 3 సంఘాలు ఉంటే ముగ్గురు 3 చోట్ల ఉంటున్నారు, అది వేరు. వాళ్ళు ఒక రోజున విమర్శ దినమున ఎక్కడికి రాబడతారు? సొలొమోన్ని విమర్శించడానికి. అంత జ్ఞానం కలిగిన వాడు, బైబిల్లో 3 పుస్తకాలు రాయబడిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించిన వాడు, అమోఘమైన వాడు. అలాంటి వాడి పరిస్థితే న్యాయ విమర్శలోనికి వస్తే మనముల్ని దేవుడు ఊరకనే వదిలిపెట్టడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మూడో విషయం మనం ఆలోచన చేస్తే, మూడోది ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో కూడా సొలొమోను అవిధేయతను చూపిస్తా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో సొలొమోను అవిధేయతను చూపించాడు. రెండోది రాజుగా ఉన్న జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో, వృత్తి జీవితంలో కూడా ఆయన అవిధేయతను చూపిస్తా ఉన్నాడు. మూడోది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక మాటను చదువుతున్నా చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎలాగూ అవిధేయతను చూపిస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, ఆ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సొలొమోను అష్టారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. సొలొమోను కేమోషు అని మోయాబీల హేయమైన దేవతను, మొలేకు అని అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించి. ఆయన జీవితం ఒకప్పుడు ఎవరిని పూజించిన వాడు, ఎవరిని సాగిలపడిన వాడు, ఎవరికి అర్పణ తీసుకొచ్చిన వాడు, ఎవరి ఎదుట ప్రార్థన చేసిన వాడు. ఇలాంటి ఆలోచన చేస్తే నిజదేవుణ్ణి వదిలిపెట్టి ఇప్పుడు నానా రకాలైన దేవతల దగ్గరికి వెళ్ళి వాటి ఎదుట సాగిలపడతా ఉన్నాడు, వాటికి నమస్కరిస్తూ ఉన్నాడు, వాటిని వెంబడిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరాన్ని కట్టించిన వాడు వాటికి కూడా ఏం చేస్తాను చెప్పండి? మందిరాలు కట్టిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంత పాడైపోయినా కూడా దేవుడు 2 సార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ కింద వచనాలు మనం చదివితే, అదే 11వ అధ్యాయం 9వ వచనం చూడండి, 9-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు, ఒక మారు కాదు, ఎన్ని మార్లు చెప్పండి? 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఒక మాటలో చెప్పాలి అనంటే, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, స్పిరిచువల్ లైఫ్లో కూడా అవిధేయతను చూపిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో అవిధేయతను చూసాము. రెండోది రాజుగా ఉన్న వృత్తి జీవితంలో అవిధేయతను చూపిస్తూ ఉన్నాము. మూడోది ఆయన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అవిధేయత చూపిస్తూ ఉన్నాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనం కూడా అనేక పర్యాయాలు అవిధేయత చూపిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో విశ్వాసులు పైన ఉన్న సేవకునికి విధేయత చూపించట్లా. సేవకునికే విధేయత చూపించకపోతే ఇక దేవునికి ఏమి విధేయత చూపిస్తారండి? 10 గంటలకి తమ్ముడు ప్రసంగి 10 గంటలకా వాక్యం, లేకపోతే 7 గంటలకని చెప్పినవా చెప్పండి? కూడికి ఎన్ని గంటలకి? 7 గంటలకని ఉందనుకోండి. సేవకుడు రేపు 8 గంటలకి, చివరి రోజున 8 గంటలకి స్టార్టింగ్ అంటే 8 గంటలకు వస్తే విధేయత చూపించినట్లు. నేను సర్దుకొని కార్తీక దీపం చూసి చూసి 9 గంటలకి 10 గంటలకు వస్తానంటే దాన్ని అవిధేయత అంటాం. జాగ్రత్త వినండి. మన అవిధేయత అంతటినీ దేవుడు ఒక రోజున విమర్శ దినాన బట్టబయలు చేస్తాడు. ఆయన ఏమి దాచిపెట్టేవాడు కాదు. పతనం అయిపోవటానికి సొలొమోను జీవితంలో 2 కారణాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి కారణం ఏమని చెప్పాను? మొదటి కారణం గర్వము. రెండో కారణం మనం ఆలోచన చేస్తే, రెండో కారణము అవిధేయత. మూడో కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడో కారణం మనం ఆలోచన చేస్తే, సొలొమోను జీవితాన్ని ఇంత పతనం అయిపోతున్నప్పుడు సొలొమోను జీవితంలో ఉండవలసిన వాడు లేడు. ఆయన ఎవరంటే దైవజనుడు లేడు. సొలొమోను జీవితంలో ప్రవక్త లేడు. సొలొమోను జీవితంలో సరిచేసేవాడు లేడు. ఇది అత్యంత భయంకరమైంది. సొలొమోను రాజుగా స్థిరపడ్డాడు. సొలొమోను జ్ఞానానికి మించిన జ్ఞాని ఎవ్వడు ఆ టైంలో కనిపించట్లేదు. అందరి దగ్గర ప్రవక్తలు ఉన్నారు కానీ, అన్ని తర్వాత రెహబాము దగ్గర ప్రవక్తలు ఉన్నారు కానీ, సొలొమోను పీరియడ్లో 40 years ఒక్క ప్రవక్త వాడు కనిపించలా. ఒక్క దైవజనుడు పేరు కూడా రాయబడలా. ఈరోజు దేవుని వాక్యంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు ఇంత గర్వం వచ్చింది, ఎందుకు ఇంత అవిధేయత చూపిస్తూ ఉన్నాడు అంటే, ఆయనను సరిచేసేవాడు లేడు. ఈరోజు
మనకు కూడా ఒకవేళ అవిధేయత వస్తే, మనకు కూడా ఒకవేళ గర్వం వస్తే, మిమ్మల్ని సరిచేయటానికి, మీ ఎదుట దేవుని వాక్యాన్ని బోధించడానికి 3 రోజులు సభలు పెట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి ఇక్కడ దైవజనులు ఉన్నారు. ఈరోజు ప్రతి ఆదివారం సంఘాల్లో మిమ్మల్ని బోధించడానికి, సరి చేయటానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి దేవుని సేవకులు ఉన్నారు. కానీ సొలొమోను జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొలొమోను జీవితంలో ప్రవక్త అన్నవాడు లేనే లేడు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో ఆ సందేశాన్ని మనుషుల ఎదురుకు తీసుకొని వచ్చి చెప్పే ఒక బోర. అలాంటి బోర సొలొమోను జీవితంలో మనకు కనిపించలేదు. దావీదుని ఒక పక్కన పెట్టి సొలొమోను ఒక పక్కన పెడితే సొలొమోను కన్నా దావీదు ఘోరంగానే పాపం చేశాడు. మనుషుల్ని చంపాడు, నరహంతలు చేశాడు, చాలా రకాలైన, ఒక మాటలో చెప్పాలంటే నా మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హుడు కాదు అని సొలొమోన్ని ఎంచుకొని దావీదుని నిష్క్రమించిన దేవుడు సైతం సొలొమోను జీవితం పతనం అయిపోవటానికి, దావీదు జీవితం తిరిగి పునర్జీవం పొందటానికి కారణం ఏంటనంటే దావీదుని హెచ్చరించే ప్రవక్తలు ఉన్నారు. దావీదు జీవితంలో 2 ప్రవక్తల పేర్లు మనకు బాగా తెలుసు. ఒక ఆయన పేరు నాతాను. చూడండి, త్వరగా ఊరికనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. 2వ సమూయేలు గ్రంథంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోని చదువుతున్నా చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఇది అద్భుతమైన మాట అండి. ఎవరి దగ్గర పంపాడంట? యెహోవానే భయంకరంగా వ్యభిచారం చేసి, జారత్వం చేసి, భయంకరమైన శిక్షలో ఉన్నవాడిని హెచ్చరించడానికి యెహోవానే నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. ఆ ఉపమానం అంతా చెప్పిన తర్వాత ఈ ప్రవక్త కూడా డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్న మాట 7వ వచనంలో రాయబడింది. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఈరోజు హెచ్చరించే సేవకులు లేరు. ఈ మధ్యకాలంలో అంతా దురదిజవులు కలిగి గొప్పలు చెప్పే సేవకులు ఎక్కువైపోయారు, మనుషుల్ని పొగిడే సేవకులు ఎక్కువైపోయారు, మనుషులకి వాళ్ళకి కావలసిన కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు సొలొమోన్ని హెచ్చరించే ప్రవక్త ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఆ మనుషుడు నువ్వే అని అంటంతోనే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రవక్త అనేవాడు అక్కడ ఉన్న ఊరియాని చంపించిన వాడు సీక్రెట్గా ఉన్న నాతాన్ని చంపించడానికి పెద్ద టైం లేదు, పెద్ద గొప్ప విషయం కూడా కాదు, చాలా ఈజీగా చంపేయచ్చు. కానీ వెంటనే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు, పాపాన్ని ఒప్పుకొనటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరొక బుద్ధి లేని పని చేశాడు. రాజ్యంలో ఉన్న మనుషులందరినీ లెక్కించాలనుకున్నాడు. దేవుని ఎదుట 3 కండిషన్లు దేవుడు పెట్టాడు. ఈ 3 ఏ శిక్షణ పొందుకోవటానికి నువ్వు రెడీగా ఉండమో అని చెప్పటానికి మరొక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు గాదు. ఏం పేరు చెప్పండి? 24వ అధ్యాయంలో మనం ఈ వచనాలు చదవచ్చు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నా. 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ చెప్పెను. సో గాదు హెచ్చరించిన మాటలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అనుభవ జీవితంలో నుండి దావీదు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చదివేసి నేను వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తా. చూడండి, దావీదు రాసిన కీర్తన 141వ కీర్తన 5వ వచనం ఇలాగ రాయబడింది. 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట, చెప్పండి ఎంత అద్భుతమైన మాట అంటే, గోళ్ళమూడిలో ఉన్న విశ్వాసులంతా గొప్పవాళ్ళు, సేవకులు గొప్పవాళ్ళు అని చెబుతున్నా. మీరు కొడితే ఊరుకుంటారా మీ విశ్వాసులు? వచ్చి చెప్పండి. ఇదేం సాక్ష్యం అయ్యా మీ విశ్వాసుల గురించి? అన్న తిడితేనే, హెచ్చరిస్తేనే, గద్దిస్తేనే ఈ రోజుల్లో ఉంటుందా? దావీదు ఎందుకు అంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడంటే, నా హృదయానుసారుడు అనబడించుకొనబడ్డంటే ఆయన ఈ వచనం చాలా అద్భుతమైన వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. సొలొమోను జీవితంలో ఇది లేదు. సొలొమోను పతనం అయిపోవటానికి కారణం ఏంటంటే క్రమశిక్షణ రాహిత్య జీవితం. ఆయనకి డిసిప్లైన్ లేదు. ఆయనను శిక్షించటం మనకు కనిపించట్లే. కానీ సొలొమోను రాసిన సామెతలన్నీ చదివితే ఎంత అద్భుతంగా ఉంటాయంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడిని గద్దించుట నేర్చుకోవాల్సిందే. బాలుడిని బెత్తంతో కొడితేనే వాడు మూఢత్వాన్ని ఇంత చెప్పాడు. కానీ
ఈయనని కొట్టడానికి, బెత్తం వాడటానికి ఈయన పైన ఒక ప్రవక్త కానీ, ఒక సేవకుడు కానీ, ఒక యోధుడు కానీ ఎవరు కనిపించట్లా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. అసలు ప్రవక్త లేని, దైవజనుడు లేని, సరిచేసేవాళ్ళు లేని సొలొమోనే షేబా దేశపు రాణి ఎదుట విమర్శలోనికి వస్తే, ఈరోజు ఇక్కడ ఉన్న సేవకులందరిని బట్టి వాక్యం వినేవా అనేక పర్యాయాలు, అనేక సార్లు, అనేక ఆదివారాలు, అనేక మీటింగుల్లో వాక్యం వింటున్న మనల్ని న్యాయ విమర్శలు ఏమన్నా తట్టుకోగలుగుతాం మనం? చెప్పండి. ఈ సేవకుడు చెప్పలేదా, ఈ సేవకుడు చెప్పలేదా, నిన్ను గద్దించలేదా, నిన్ను తిట్టలేదా, నిన్ను అరవలేదా, ఎన్నిసార్లు నిన్ను బోధించినా నువ్వెందుకు మారు మనసు పొందలేదు, ఎందుకింత పతనావస్థలోనికి వెళ్ళిపోయాను అని అంటే, దేవుని ఎదుట మనం చెప్పటానికి నోట్లో నుండి ఒక్క మాట కూడా మనకు కనిపించదు. ఇది మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మొదటిది సొలొమోను పతనం అయిపోవటానికి మొట్టమొదటి కారణం, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? గర్వం. భయంకరమైన గర్వం సొలొమోను జీవితాన్ని పతనంలోనికి, పతనావస్థలోనికి తీసుకుని వచ్చింది. సొలొమోను జీవితం న్యాయ విమర్శలోనికి, దక్షిణ దేశపు రాణి విమర్శించడానికి కారణం ఏంటి? ఆయన జీవితం ఎందుకు అంతగా పతనం అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే గర్వం. ఈరోజు చాలామందికి, విశ్వాసులకి ఏ రకమైన గర్వం ఉన్నా ఆ గర్వం మిమ్మల్ని పతనావస్థలోనికి తీసుకొని వస్తుంది. రెండోది అవిధేయత. ఆయన వ్యక్తిగత జీవితంలో అవిధేయత చూపించుండు. రెండోది ప్రొఫెషనల్ జీవితంలో, వృత్తి జీవితంలో ఆయన అవిధేయత చూపిస్తా ఉన్నాడు. మూడోది ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఆయన అవిధేయత చూపిస్తూ ఉన్నాడు. అది ఆయన పతనం అయిపోవటానికి రెండో కారణం. మూడో కారణాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మూడో కారణం ఏంటి చెప్పండి? ఆయన పతనం అయిపోవటానికి మరొక కారణం ఏంటి అని అంటే, సరైన దేవుని సేవకుడు, ప్రవక్త లేకపోవటం. సరైన సేవకుడు, సరైన ప్రవక్త లేకపోవటం, హెచ్చరించేవాళ్ళు లేకపోవటం, బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోవటం, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేకపోవటం. దీనిని బట్టి ఈరోజు భయంకరంగా మానవులు ఎదురు తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన శిక్ష ఎందుకు రాబోతుంది అని అంటే, బుద్ధి చెప్పేవాడు, ఖండించేవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఏం చేయాలి? ఉపదేశించటం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి చెప్పండి? గద్దించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, శిక్షించటం కూడా, శిక్షణ చేయటం కూడా, క్రమశిక్షణలో పెట్టడం కూడా దైవజనుడి పనే. సొలొమోను పతనం అయిపోవటానికి సరైన ప్రవక్త లేకపోవటం మరొక కారణం. చివరి కారణాన్ని చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్త వినండి. సొలొమోను పతనం అయిపోవటానికి మరొక కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరలా 11వ అధ్యాయానికి రండి. రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఇలాగ రాయబడ్డాయి. నేను ఆల్రెడీ చదివాను, మరలా చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. రాజులు 1వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులను, సీదీయులను, హిత్తీయులను కనిపిస్తుందండి. రాజులు 1వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అను ఈ జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదు. వారితో ఏం చేయకూడదు అంటే చెప్పండి? సహవాసము చేయకూడదు. వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదు అని యెహోవా ఇశ్రాయేలీయులతో సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో అనేక మంది స్త్రీలను, పరస్త్రీలను మోహించి, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే సహవాసము చేయొద్దు, వారిని కూడా నీతో సహవాసం చేయనీయకూడదు అని చెప్తే ఎవరితో సహవాసం చేస్తుండండి? సొలొమోను. జాగ్రత్త వినండి. ఈరోజు మనం పతనం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన ఫెలోషిప్. మనం పతనం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటారు. అర్థమవుతుందా? నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో మనం ఆలోచన చేస్తే దాన్ని బట్టి మనం ఎలాంటి వారమో బేరీజ్ వేయబడతా ఉంటుంది. ఈరోజు చాలామంది చాలా రకాలుగా పతనం అయిపోవటానికి, సొలొమోను అంతగా పతనం అయిపోవటానికి, ఈ భార్యలందరూ ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళు ఏం చేశారు అనంటే, దేవుని వైపు నుండి వాళ్ళు ఇష్టమైన భయంకరమైన హేయమైన దేవతల తట్టు ఆయన్ని త్రిప్పి దేవుడు ఆయన్ని వదిలిపోయేటట్లు, దేవుని ఆయన జీవితంలో నుండి తొలగిపోయేటట్లుగా, పతనం అయిపోయేటట్లుగా
వారితో సహవాసం చేయవలసి వచ్చింది. ఇక్కడ కూడా ప్రతి చోట నేనేం చెప్తున్నానంటే సొలొమోను బోధించడం చాలా బాగుంది. సొలొమోను సహవాసం గురించి చెప్పేటప్పుడు కూడా చాలా అద్భుతంగా సామెతల గ్రంథంలో ఎన్ని సహవాసాల గురించి చెప్తా ఉంటాడో. 1-2 వచనాలు చదువుతున్న జాగ్రత్త చూడండి. సామెతల గ్రంథం చూడండి 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయువాడు. ఇంత కఠినంగా రాశాడే, అలాంటి సహవాసం చేస్తే చెడిపోతాడని రాసిన తర్వాత మరి వాళ్ళతో ఎందుకు సహవాసం చేశాడు? మరి అర్థమైందా? చాలా సందర్భాల్లో తాగుబోతులతో సహవాసం చేస్తే మనం నాశనం అవుతాయని తెలిసి కూడా వాళ్ళు వదిలిపెట్టం. పాపం చేసేవాడితో మన జీవితం పతనం అయిపోతుందని తెలిసి కూడా వాళ్ళు వదిలిపెట్టం. దొంగలతో మన జీవితాలు పతనం అయిపోతాయని తెలిసి కూడా వాళ్ళతో మన జీవితాన్ని వదిలిపెట్టం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడింది, దుష్ట సాంగత్యము 15వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని, దుష్టునితో సహవాసం చేయటం, దుష్టునితో ఫ్రెండ్షిప్ చేయటం, మంచి నడవడిని కూడా ఏం చేస్తుంది చెప్పండి? చెరిపివేస్తుంది. ఈరోజు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు, లోకస్తులతో మనం కలిసి ఉండటానికి లేదు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చదివితే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈరోజు చాలా సందర్భాల్లో లోకముతో స్నేహం చేసి దేవునితో వైరం తెచ్చుకున్నాడు. ఎంతోమందిని ఒక అమ్మదాల 2 జాళ్ళ 3 జాళ్ళ 1000 మందితో భయంకరంగా ఆయన సహవాసం చేస్తూ వచ్చాడు. కానీ ఎంతో గొప్పవాడు, ఎంతో శ్రేష్టమైన వాడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ఎంతో ప్రసంగాలు చేసిన వాడు, ఎన్నో పుస్తకాలు రాసిన వాడు, ఎంతో తాత్పర్యం కలిగిన వాడు, అద్భుతమైన వాడు. కానీ ఆయన జీవితం ప్రారంభం నుండి ముగింపుకు వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? ఈరోజు న్యాయ విమర్శ ఎదుటికి రావాల్సి వచ్చింది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి సమయం లేదు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాం. మొదటిది ఏంటి చెప్పండి? సొలొమోను పతనం అయిపోవటానికి మొట్టమొదటి కారణం గర్వము. 2వ కారణం ఏంటి చెప్పండి? అవిధేయత. 3వ కారణం ఆయన సరిచేసే ప్రవక్త కానీ దేవుని సేవకుడు కానీ లేకపోవటం, కలిగి ఉండకపోవటం. 4వది సహవాసం. ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆ సహవాసాన్ని బట్టి మన జీవితాలు పతనం అయిపోతూ ఉంటాయి. కానీ చివరికి సొలొమోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక రోజున సొలొమోను సూసైడ్ చేసుకో పరిస్థితి వచ్చింది. ఏమైపోయింది చెప్పండి? సొలొమోను ఏం చేయాల్సి వచ్చింది? ఈ భార్యలందరూ తిప్పివేశారు. భయంకరమైన విగ్రహారాధనల నుంచి తొలగిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలన్నీ విఫలమవుతా ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రభు దగ్గరకు వద్దామన్నా ఇటువైపు ప్రభు దగ్గరికి రాలేడు, అటువైపు భార్యలను వదిలించుకోలేడు, అటువైపు సహవాసాన్ని వదిలించుకోలేడు. విధేయత చూపించలేని వాడు అవిధేయత చూపించాల్సి వస్తూ ఉంది. ఒకవైపు నా జ్ఞానిగా కనిపిస్తా ఉన్నాడు, కానీ ఆయన ఎంత ఫూలిష్నెస్, ఆయన అంత మూర్ఖుడు ఎవడూ లేడు అన్నట్లుగా సొలొమోను జీవితం అయిపోతే, ఈ రెండింటి మధ్యలో ఇరుకును పడిపోయి భయంకరంగా సూసైడ్ చేసుకోవటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేసి, ఆత్మహత్య చివరి సమయంలో మరలా దేవుడు కనికరించాడు. దేవుడు తన మీద ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకు ఆయన బానిస అయిపోయాడు. ఆ ప్రేమకు బానిస అయిన తర్వాత రాసిన పుస్తకమే పరమగీతములు. నీ ప్రేమ మరణము కన్నా శ్రేష్టమైనది, నీ ప్రేమ మరణమును కన్నా మించింది, ఈర్ష్య పాతాళము కన్నా కఠోరమైనది. ఈరోజు ఆ పరలోకపు ప్రేమను ఎరిగిన సొలొమోను మరలా రీస్టోర్ చేయబడ్డాడు. ఎప్పుడు అనంటే చనిపోయే ముందు రీస్టోర్ చేయబడ్డాడు. కానీ ఇక్కడున్న మనందరికీ ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలుంటే, ఎక్కడన్నా మన విశ్వాస జీవితంలో ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలుంటే, మనం మరణించక మునిపే మనం భక్తి జీవితంలో సరి చేసుకుంటే న్యాయ విమర్శ మనకు ఉండనే ఉండదు. కానీ సరి చేసుకోకుండా నా ఇష్టం, నా జీవితం, నేను ఎంతమందినైనా చేసుకుంటా, ఏదైనా చేస్తా, ఎవరితో అయినా సంబంధం లేదు, ఏం పాస్టర్ మాట విన్ను, ఎవడి మాట విన్ను, నాకు చాలా జ్ఞానం తెలుసు, నా అంత జ్ఞానం కలిగిన వాడు లేడు, అది ఇది అని అనుకుంటే, ఒకరోజున తెలిసిన వారందరి ముందు దేవుడిని నిలబెట్టి న్యాయ విమర్శలోనికి తీసుకొని వస్తాడు. ఆ దినాన మనం కనిపించము. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో, దేవుడు మనల్ని పిలిచిన ఈ సమయంలో ప్రారంభం కన్నా ముగింపు ఎంతో శ్రేష్టంగా ఉండాలి. ఆ ముగింపును ముగించిన ఒక గొప్ప దేవుని సేవకుడు అపోస్తులైన పౌలు ఏం చెప్తుందంటే, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, ఏం చేయబడింది? నా పోరాటము
పోరాడుతుంది. ఎంత అద్భుతం అంటే సొలొమోను ఒక పక్కన పెడితే మంచివాడే, కానీ చివరికి వస్తే విశ్వాసము లేకుండా పోయింది, పరుగు పందెంలో ఓడిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఏ కిరీటాలు, భూమి మీద చాలా కిరీటాలు సంపాదించాడు కానీ పరలోకంలో కిరీటాలు లేకుండా పోయినాయి. కానీ ఒకప్పుడు దుష్టుడు, దుర్మార్గుడు, హితుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైన జీవితాన్ని జీవించిన వాడు ప్రభు ముగింపు జీవితానికి వచ్చేకల్లా ఆయన గురించిన విషయాలు ఎంత అద్భుతంగా రాయబడతా ఉన్నాయి. నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నీతి కరటము వించబడింది అని ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఈరోజు మన ఎదుట సొలొమోను జీవితం ఉంచబడతా వచ్చింది. ఈరోజు ఒకవేళ మనం కూడా పతనం అయిపోవటానికి గర్వం కారణం కావచ్చేమో, అవిధేయత కారణం కావచ్చేమో, ఒకవేళ దేవుని సేవకుని మాట వినకపోవటం, దేవుడి సేవకుడు హెచ్చరించిన ఆ హెచ్చరికలు ఖాతరు చేయకపోవటం కారణం కావచ్చేమో. భయంకరమైన సహవాసాలు, ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోయినాయి. లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్లు గందరగోళమైన ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోయినాయి. వాటిలో నుండి విడిపింపబడితే మన జీవితాలు ప్రభు కొరకు భద్రపరచుకోవటం చాలా సులువు. ఒకవేళ వాటిల్లోనే మిగిలిపోతే మనల్ని ఒక రోజున విమర్శించడానికి మనకు తెలిసిన వాళ్ళే మన ఎదుట నిలబడతారు. అందరు లేచి నిలబడదండి, ఒక చిన్న చరణం పాడుకుందండి, మనల్ని మనం పరిశీలన చేసుకుందండి. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఏ మాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఎక్కడైనా సొలొమోను లాగా మాకు చాలా జ్ఞానం ఉందండి, మాకు చాలా ఆస్తి ఉందండి, మాకు చాలా మంది మార్బలం ఉన్నాయి, ఇవన్నీ కలిగిన వాడే సొలొమోను. సొలొమోను మనకన్నా ఎక్కడ తక్కువవాడు కాడు. అన్ని కలిగిన వాడు కూడా, జ్ఞానం ఉన్నవాడు కూడా పతనం అయిపోవటానికి అవకాశం ఉంది, ఐశ్వర్యం ఉన్నవాడు కూడా పతనం అయిపోవటానికి అవకాశం ఉంది, రాజరికం చేసిన వాడు కూడా పతనం అయిపోవటానికి అవకాశం ఉంది, అన్ని తెలిసిన వాడు, దేవుని వాక్యాలు అన్నిటిని రాసిన వాడు కూడా పతనం అయిపోవటానికి అవకాశం ఉంది. అందరు కళ్ళు మూసుకుందండి, ఒక్క నిమిషం సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వైపును చూద్దండి. ఇదిగో సొలొమోను కన్నా శ్రేష్టమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు దగ్గర ఇవేవీ కనిపించట్లేదు. ఆయన ఎక్కడ గర్వం చూపించట్లేడు, ఎక్కడ తండ్రికి అవిధేయతను చూపించిన వాడు కాడు. ఆయనే వాక్యమై ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సమరయులు, అక్కడున్న పరిసేయులు, అక్కడున్న సద్దూకయులు, అక్కడున్న శాస్త్రులు అందరి మాటను దేవాలయంలో సుమారుగా 30 సంవత్సరాలు ఆయన కన్నా ఏ మాత్రము ప్రసంగం చేయడానికి ఉపయోగపడని వారైనప్పటికీ వారి మాటను శ్రద్ధగా దేవుని మందిరంలో ఉండి వినినవాడు, సమాజ మందిరంలో ఉండి వినినవాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను ప్రేమించడం, వారి హెచ్చరికలను ప్రేమించడం మనం నేర్చుకోవాలి.